అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. కుటుంబ పెద్దగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు, మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం పాటు ఇళ్లల్లో ఎవరు బంగారం కొనొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆర్థిక మాన్యం రాబోతుందేమో, ఇళ్లలో కూడా ఎక్కువ లగ్జరీ ఫంక్షన్స్ ఏం పెట్టుకోమాకండి, ఎక్కువ అధిక వ్యయం చేసే పనులు ఏమీ చేయమాకండి, లగ్జరీ టూర్స్ ట్రిప్స్ దగ్గర తగ్గించుకోండి. బాగా ఇంట్లో వంట నూనె వాడకం కూడా బాగా తగ్గించండి. ఒక నలుగురు మనుషులున్న కుటుంబంలో నెలకి 4 కిలోలు వంట నూనె వాడతారు అనుకోండి, 1 కిలో కట్ చేయండి, ఓన్లీ 3 కిలోలే వాడటానికి ట్రై చేయండి. ప్రతిదీ పొదుపు మంత్రం, ఆర్థిక పొదుపు భవిష్యత్తులో మీకు ఆర్థిక భారం లేకుండా ఉంటుంది, కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉంటుంది. ఈ ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా, ఇరాన్, ఈ మనకి పెట్రోలు నిల్వలు, పెట్రోలు బావులు మన భారతదేశంలో లేవు. మనం ఏది కావాలన్నా డీజిల్, పెట్రోలు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఆ యుద్ధ వాతావరణంలో ఈ డీజిల్, పెట్రోలు రేటు పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఏదైనా కమోడిటీస్ పెరిగి ఇన్ఫ్లేషన్, ప్రతిదీ రేట్లు పెరుగుతాయి, ఆర్థిక మాన్యం రావచ్చని హింట్ ఇచ్చారు. ఒక కుటుంబ పెద్దగా మన ఇంట్లో కూడా ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎప్పుడైనా మనకి కొద్దిగా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడు మన ఇంట్లో అందరికీ చెప్తాం కదా, పిల్లలందరికీ, అరే ఖర్చులు తగ్గించుకోండి, జలసాలు చేయమాకండి, తగ్గి ఉండండి, సాధ్యమైనంత మటుకు పొదుపు మంత్రం పాటించండి అని కుటుంబ పెద్ద చెప్పినట్టే భారతదేశ ప్రధానమంత్రి చెప్పారంటే మనందరం చాలా గట్టిగా ఆలోచించాలి, దాన్ని పాటించాలి. ఎంతో విజన్ ఉంటే, ఎంతో బాధ్యత ఉంటే, అంటే కుటుంబాన్ని మా సభ్యులందరినీ ఏ రకంగా మానసికంగా ప్రిపేర్ చేస్తారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి, ఎవరి వంట వాళ్ళే చేసుకోండి, ఎక్కువగా బయటికి వెళ్ళి ఖర్చులు పెట్టి ఆగం చేసుకోమాకండి, డబ్బులు చేతిలో ఉంచుకోండి, బంగారం కొనుక్కోమాకండి. ఎక్కువ బంగారానికి ఇప్పుడు అంతకుముందు ఇంత బంగారం కొనగలిగే వాళ్ళం అనుకోండి, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ వస్తాయి, వివాహాలు కానీ, ఆడపిల్ల పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఎంత కొనగలను? ఎంత పెరిగిపోయింది బంగారం రేటు. ఇంత పెరిగిన బంగారం ధరల్లో బంగారం కొనొద్దని ఆయన మనందరికీ ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు మనందరం అది ఫాలో అవటం మంచిది. మిత్రులారా, మనందరికీ తెలిసిన విషయమే, ఆర్థిక మాన్యం రాబోయే సంకేతాలు ఇవన్నీ. ఊరికే పెద్దలు చెప్పరు. అంత పెద్ద దేశాధినేతగా ఉన్న ప్రధానమంత్రి గారే చెప్పారంటే మనం ఆలోచించాలి, ఎందుకు చెప్పారు ఇది. ప్రతి వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో ఎలా చేసాం మనం, అందరూ వర్క్ ఫ్రమ్ హోములు చేసుకున్నారు, అసలు పెట్రోలు వాడకం తగ్గిపోయింది, అందరూ ఎవరి పనులు వాళ్ళే చేసుకున్నారు, ఎవరి ఇంటి పనులు, వంట పనులు అందరూ వాళ్ళే చేసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యమైన ఆహారం తీసుకున్నారు, బయట జంక్ ఫుడ్లు తీసుకోకుండా. మోడీ గారు అప్పుడు కూడా మనందరికీ ఇలాగే మన్ కీ బాత్లో చాలా చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండండి, ఎక్కువ వ్యవసాయానికి కూడా ఎరువులు వాడమాకండి, ప్రకృతి మాతని, భూమాతని ఇబ్బంది పెట్టమాకండి, నీరు నిల్వ చేసుకోండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఇలాగా అన్నీ మనకి అనుకూలంగా, మన ఇంటికి ఒంటికి సహాయపడేలాగా చాలా చెప్పారు. అప్పుడు చేశాము. అంత పెద్ద విపత్తుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని మనం తప్పించుకొని బయటపడ్డాం. ఇప్పుడు మళ్ళీ ఆయన హెచ్చరికలు జారీ చేయటం మొదలు పెట్టారంటే ఏంటి, ఇది మనకి ఇంకా మంచి సంకేతాలు మనం అందుకొని క్యాచ్ చేసుకోవాలి. ఆయన చెప్పే వర్డ్స్ అన్నీ అందుకొని మనందరం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మిత్రులారా. ఆయన చెప్పినట్టే ఎలాగైతే మనం క్రాప్ హాలిడే ఇస్తాం, ప్రతి సంవత్సరం పండే పంటలు ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి దానికి తగిన మినిమం సపోర్టింగ్ ప్రైస్ రానప్పుడు క్రాప్ హాలిడే అని ఇస్తారు. ఆ సంవత్సరం ఆ పంట వెయ్యరు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం బంగారానికి వచ్చింది ఆ అవకాశం, బంగారం ధర బాగా పెరిగిపోయింది, ఆర్థిక మాన్యం వచ్చే పరిస్థితుల్లో బంగారం కొనొద్దు అంటున్నారు.
దీన్ని మనందరం ఫాలో అవుదాం. ఎంతో అత్యవసరమై వివాహాది శుభకార్యాలు అయితే తప్పితే అప్పుడు కూడా ఏంటంటే మినిమం వెళ్ళనుకోండి తాళిబొట్టు సూత్రాలు నల్లబోసలు మట్టు కొన్ని ఊరుకోండి హారాలు గాజులు సెట్లు అట్లా కాకుండా అలాంటి పద్ధతులు పొదుపు మంత్రం ఎప్పటికైనా మితం హితమే అయితే ఎప్పటికైనా అనర్థదాయకమే. అసలు మామూలుగానే భారతదేశంలో ఈ వివాహాలకు ఖర్చు పెట్టే విపరీతమైన పోకడులు లగ్జరీ మ్యారేజెస్ అవన్నీ మనం తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది మనకి. సో ఈ ఆర్థిక మాంద్యం కారణంగా మనం ఇంకా తగ్గించుకొని కొంచెం తగ్గి ఉందాం. ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మనందరం కూడా ఇప్పుడు తగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి కొంచెం తగ్గి జాగ్రత్తగా పొదుపు బాటలో ఉండి ఎవరి డబ్బులు వాళ్ళ చేతిలో జాగ్రత్తగా రెడీగా ఉంచుకోండి. అంటే ముందు ఇన్ఫ్లేషన్ అయితే రాబోతుంది అని సూచనలు ఉన్నాయి. కమోడిటీస్ అన్నీ పెరిగిపోతే జీవన విధానం కొంచెం పెరిగే మార్పులు రాకుండా మనం జాగ్రత్త పడాలి అంటే ఈ అన్నీ చెప్పిన ఆయన 10 పాయింట్లు చెప్పారు. ఎక్కువగా సైకిల్ వాడాలండి. పెట్రోలు ఒకళ్ళు కారు వేసుకోకుండా కారు కూలింగ్ చేసుకోవాలి. ఎక్కువ డీజిల్ పెట్రోలు స్కూటర్లు కూడా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. వర్క్ ఫ్రమ్ హోమ్లకి ఎక్కువ మంది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉంది. సో జాగ్రత్తగా ఏమైనా మీటింగులు ఉన్న జూమ్ మీటింగులతో ఉంటుకొని ఫిజికల్ మీటింగులు తగ్గించుకోవాలి. అలాగే మరి జాగ్రత్తగా ప్రతి చుక్క నీరు నిల్వ చేసుకొని ఇంకుడు గుంటలు తీసుకొని జాగ్రత్తగా మన భూమిని మన ఇంకుడు గుంటల ద్వారా సంరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించుకోవాలి. ఇంట్లో వంట నూనె చాలా తగ్గించాలి. వంట నూనె తగ్గించడం వల్ల మన శరీరానికి మంచిది. అంటే దేహ సేవ దేశ సేవ అని చెప్తున్నారు ఆయన. దేశభక్తి ఉన్న వాళ్ళందరూ ఈ 10 పాయింట్లు పాటించమని చెప్తున్నారు. ఆయన చెప్పినవన్నీ పాటిద్దాం మిత్రులారా. దయచేసి మీ అందరూ కూడా ఈ ఆయన ఇచ్చిన సూచనలోని అంతరార్థాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచమర్తి. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.